హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నిన్న రాత్రి నుంచి కూడా తెలుగు సినిమా అభిమానులతో పాటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ట్రాన్స్లో అయితే ఉన్నారన్న. అదేంటంటే ఏదైతే నిన్న కాన్సెప్ట్ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా వారణాసి నుంచి, ఆ వానర సైన్యం మొత్తం ఒక కొండలాగా ఫామ్ అయ్యి దాని మీద రాముడు ఒక ధనుస్సు పెట్టుకొని ఆపోజిట్ టార్గెట్ అయిన కుంభకర్ణుని వైపు ఏం చేస్తూ విల్లు పట్టుకున్న ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు మైండ్లో నుంచి పోవట్లే. ఒక్కసారి విజువల్గా ఆ సీన్లో మహేష్ బాబు గారిని ఊహించుకుంటుంటే అభిమాని కాదా అనే విషయాలని పక్కన పెడితే లిటరలీ ఒక తెలుగు సినిమా ఆడియన్గా, ఒక సినిమాలు ఇష్టపడే వ్యక్తిగా గూస్ బంప్స్ వస్తున్నాయన్న. నిజంగా ఆ ఇమాజినేషన్కి, అసలు ఆ థింకింగ్కి రాజమౌళి గారికి తల తీసి ఆయన పాదాలు దగ్గర పెట్టవచ్చు ఒక సినిమా అభిమానిగా. ఎందుకంటే అన్న, ఎక్కడ అంటార్కిటా నుంచి మొదలైన వీడియో వారణాసి కనెక్ట్ చేస్తూ మళ్ళీ త్రేతాయుధంకి ఎప్పుడైతే వెళ్ళిందో పేకాడిసాడు మొత్తం ఇంకా రాజమౌళి. ఇక ఆ వీడియోస్లో, ఆ కాన్సెప్ట్ వీడియోస్లో మన మహేష్ బాబు గారిని విజువల్గా ఊహించుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఇంకా నాకు చెప్తున్నా కదా, గత వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఈ సినిమాతో ఇంకా హాలీవుడ్ని ఇంకా ఎగరేస్తుంటారబ్బా, మామూలుగా కాదు. ఏదైతే మన తెలుగు సినిమాల మీద, ఇండియన్ సినిమాల మీద ఒక రకమైన చిన్నచూపు ఉంది హాలీవుడ్ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక గట్టి సమాధానం అయితే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇది ఫిక్స్ అయిపోండి. అసలు ఈ కథ విన్నా సరే, ఆ డీటెయిలింగ్ కానీ మనం జస్ట్ ఏం లేదు అంటే ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్దగా అంటే నువ్వేదో సినిమాల మీద అవగాహన ఉండక్కర్లేదు. జస్ట్ ఆ వీడియో మొత్తం స్లో మోషన్లో జూమ్ చేస్తూ చూస్తే చాలు, నీకు మొత్తం సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోద్ది. చాలా క్లియర్గా చెప్పాడు రాజమౌళి. అంటే నేను కథ చెప్పట్లేదు, ఈ సినిమాకి వీడియో రూపంలో పెడుతున్నాను, కొన్ని సినిమాలకి ఇదివరకు కథలు చెప్పాను, ఈ సినిమాకి మాత్రం వీడియో రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. కానీ చాలా సూక్ష్మంగా, చాలా క్లియర్గా ఒక కథ అయితే ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇది నా సినిమా కథ అని చెప్పకనే చెప్పాడబ్బా, మామూలుగా అయితే కాదు. యాక్చువల్లీ కుంభ క్యారెక్టర్ ఏదైతే మనకి పృథ్వీరాజ్ గారిది ఏదైతే మనకి పిక్ రిలీజ్ అయిందో విపరీతమైన రోల్ చేస్తారు, మామూలుగా కాదు. స్టీఫెన్ హాకింగ్లో ఉంది, 24లో సూర్య గారిలో ఉంది, డాక్టర్ స్ట్రేంజ్లో అది, స్పైడర్ మ్యాన్లో వెళ్ళడం అది ఇది అని ఇంకా ఏకిపారేశారు. వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్ వీడియో చూడగానే మెంటల్ మైండ్ మింగేసాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే అన్న, కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మహేష్ బాబు గారు అండ్ పృథ్వీరాజ్ గారు ఇద్దరు, అంటే మహేష్ బాబు గారు రాముడిగా, మనం కుంభ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ గారిని కుంభకర్ణునిగా ఊహించుకుంటే, వీళ్ళిద్దరూ కాన్సిక్వెన్స్ తర్వాత ఇక్కడ ఈ ప్రజెంట్ జనరేషన్ నుంచి త్రేతాయుగంలోకి టైం ట్రావెల్ చేసి అక్కడ మహేష్ బాబు గారు మనం చూసాం, ఆ వానర సైన్యం పైన నించొని ధనుస్సు కుంభకర్ణుడి వైపు ఎక్కి పెడుతున్న ఆ సీన్ ఏదైతే ఉందో దానికి ఇది కంటిన్యూషన్ అయ్యి, అంటే పాస్ట్లో కుంభకర్ణుడికి అదేవిధంగా రాముల వారికి ఏదైతే త్రేతాయుగంలో యుద్ధం జరిగిందో అదే యుద్ధం ఇప్పుడు 2027లో మొదలయ్యి అక్కడికి టైం ట్రావెల్ చేసి అక్కడ ఏ విధంగా అయితే రాముల వారు కుంభకర్ణుని సంహరించారో అదే విధంగా ఇప్పుడు పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఏదైతే కుంభ ఉందో, అంటే చూడండి ఆయన కనెక్షన్ చూడండి, ఆ థింకింగ్ చూడండి. అంటే ఇప్పుడు ఏం లేదు భయ్యా, ఒకటే చిన్న పెద్ద మంత్రం, చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద మంత్రం. ఇప్పుడున్న ఇండియన్ డైరెక్టర్ల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే ఇండియన్ మైథాలజీని మిక్స్ చేస్తే ప్రపంచ సినిమా ఇండియా సినిమాకి సలాం కొడుతుంది. అది రాజమౌళి గారు మళ్ళీ నిరూపిస్తారు ఖచ్చితంగా. అసలు ఎలా ఆలోచించారండి బాబు, అసలు రామాయణంలో ఒక భాగాన్ని తీసుకుని దాన్ని మన ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ చేస్తూ దాన్ని మళ్ళీ త్రేతాయుగంలోకి తీసుకెళ్ళి అక్కడ రాముల వారిగా మన మహేష్ బాబు గారిని చూపిస్తారు అనే ఒక కాన్సెప్టే 1000 కోట్ల కాన్సెప్ట్. వింటేనే 1000 కోట్ల కాన్సెప్ట్. అది విజువల్గా ఇంకా చూస్తే అది ఎన్ని వేల కోట్లకి వెళ్ళి ఆగుతుందో ఎవడు కూడా ఊహించలేడు. మన ఒక ట్విట్టర్ స్పేస్లో చూశాను, మహేష్ బాబు గారి అభిమానులు మేము 5000 కోట్లు కొడతాం, 4000 కోట్లు కొడతాం, 3000 కోట్లు కొడతాం అంటే కొంతమంది చాలా గట్టిగా నవ్వారు. కానీ నేను చెప్తున్నా, నవ్విన వాళ్ళకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఇన్ని వేల కోట్లకి కొడుతుంది అనేది మీ ఊహకు కూడా అందదబ్బా. మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. చూడండి, ఎక్కడ అంటార్కిటికా ఐస్రో సెల్ఫ్ నుంచి మన వారణాసిలో ఉన్న మణికర్ణ ఘాటి కనెక్ట్ చేశారంటే సినిమాని, అది మామూలుగా లేదు. ఈ కథ మాత్రం ఇంత పెద్ద కథలో ఆ విజువల్ వండర్ అనేది రాజమౌళి గారి చేతిలో ఉండడం వల్ల ఎలాంటి డౌట్ లేదు.
ఆయన 1% కూడా కాంప్రమైజ్ కానీ డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన సినిమాల నుంచి వచ్చే అవుట్పుట్లు ఆ రేంజ్లో ఉంటాయి. సో మహేష్ బాబు లాంటి వ్యక్తే ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు చూసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వచ్చిన ఒక వ్యక్తి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇలాంటి సినిమాలు లైఫ్ టైంలో ఎలా ఒక్కసారి వస్తుందని చెప్పారంటే మహేష్ బాబు గారు మామూలుగానే ఒక డైరెక్టర్ ఫేవరెట్ హీరో. ఒక డైరెక్టర్ ఏం చెప్తే అది గుడ్డుగా చేసుకెళ్ళిపోయారో. ఇంకా రాజమౌళి గారికి ఇంకా మహేష్ బాబు గారు ఎలా ఆయన సహకారాలు అందిస్తారో మీ ఊహ వదలవచ్చు. ఇంకా మహేష్ బాబు గారు చేసినన్ని రిస్క్ నాకు తెలిసి ఏ హీరో చేయలే. అది డూప్ లేకుండా ఫైట్స్ చేసినా, లేదంటే కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినా తెలిసిన మాకు అది మహేష్ బాబు గారే. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలాంటి ప్రయోగాలు చేశారో దానికి ఏమి తక్కువ కానీ ప్రయోగాలు అయితే మహేష్ బాబు గారు చేశారు. అవి కొన్నిసార్లు సక్సెస్ అయ్యాయి, కొన్నిసార్లు సక్సెస్ అవ్వాలి. కానీ ఈ వారణాసి అనే సినిమా మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు గారి అభిమానులకే కాదు, ఇండియన్ సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కడికి కూడా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా భయ్య ఇది. నాకు ఈ కాన్సెప్ట్ వీడియోనే ఈ లెవెల్లో ఉంటాయి. అవన్నీ విజువల్గా మీరు జస్ట్ అందులో ఒక 10% మనకి స్క్రీన్ మీద మ్యాచ్ చేసినా సరే బ్లాక్ బస్టర్ కాదు, హాలీవుడ్ బ్లస్టర్ అయిపోద్ది. ఆ రేంజ్లో ఉంటుంది. ఒక 10% చాలు. ఇప్పుడు మనం చూసిన కంటెంట్లో ఒక 10% మ్యాచ్ చేసిన విజువల్ పరంగా స్క్రీన్ మీద ఆ కలెక్షన్లు, లేదంటే ఇప్పుడు ఎంత క్యూరియాసిటీగా ఉన్నారంటే సోషల్ మీడియా మొత్తం ఈ జనరేషన్ బ్యాచ్ మొత్తం అసలు ఏంటి కుంభకర్ణుడికి రామాయణం మన రాముల వారికి జరిగిన యుద్ధం ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎంతగా చెప్తున్నాం కదా అన్న. అదే కొన్ని కాన్సెప్ట్లు కొందరు హీరోలు చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. అలాగే మహేష్ బాబు గారు లాంటి వ్యక్తి, మహేష్ బాబు గారు లాంటి ఒక సూపర్ స్టార్ ఇలాంటి కాన్సెప్ట్, అది కూడా మైథాలజీ మిక్స్ చేసిన ఇలాంటి కాన్సెప్ట్ చేయడం వల్లే, ముఖ్యంగా రాజమౌళి గారు అక్కడ డైరెక్టర్ కావడం వల్లే ఈ జనరేషన్లో వాళ్ళు కూడా ఇక్కడ రాముల వారి గురించి, రావణాసుడి గురించి, అదేవిధంగా కుంభకర్ణుని గురించి, మన కృష్ణుడి వారి గురించి, మన చెప్తున్న కదా ఇండియన్ మైథాలజీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నిజంగా మీకు హ్యాట్సాఫ్ సార్. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నందుకు. మీరు అనుకుంటే వేరే వేరే కాన్సెప్ట్లు బోల్డ్ చేయగలరు, ఒక జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేయగలరు, లేదంటే ఇంకో సైన్స్ ఫిక్షన్ ఏదేదో చేయొచ్చు. కానీ మన ఇండియన్ మైథాలజీని మిక్స్ చేసి తీస్తున్నందుకు మాత్రం మహేష్ బాబు గారికి, రాజమౌళి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అసలు ఈ సినిమా కథ అది ఇది వింటుంటే ఒక్కొక్క కాన్సెప్ట్, అసలు మణికర్ణిక ఘాట్ ఎందుకు చూపించారు, వారణాసి మణికర్ణిక ఘాట్ ఎందుకు చూపించారంటే అది కూడా చదివితే రాముల వారట తన తండ్రి అయిన దశరథ మహారాజు గారిని ఆయన అక్కడే అంత్యక్రియలు చేశారట. చూడండి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే మనకు తెలియని కొన్ని కోట్లు, వందల వేల విషయాలు ఉన్నాయన్న మన ఇండియన్ మైథాలజీ గురించి మనకు తెలియని విషయాలు. ఆ విషయంలో ఒక చిన్న పాయింట్ పట్టుకుని ఒక 3 గంటల సినిమా తీసినా సరే ప్రపంచం ఇంకా అబ్బురిపోద్ది. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా బాగా చూపించవచ్చు. ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉంది, టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది నాకు తెలిసి గ్లోబ్ ట్రాటర్ అనేది ఒక పార్ట్గా, టైం ట్రాటర్ అనేది ఇంకో పార్ట్గా తీస్తారా, 2 కలిపి తీస్తారా అంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదైతే ఇప్పటివరకు కూడా సింగిల్ పార్ట్లో రాబోతుంది సినిమా మొత్తం అయితే టాక్ ఉంది. కానీ ఇది విజువల్ పరంగా తెరకెక్కేసరికి ఎంత పెద్ద సినిమా వస్తుందో, ఎంత పెద్ద స్కేల్లో వస్తుందో అనేది ఎవడు ఊహించలేడు. అంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా. నాకు ఒక షాట్లో అయితే హనుమంతుల వారి తోక మీద నుంచి మన మహేష్ బాబు గారు వెనకతల కుంభ క్యారెక్టర్లో చేయరు, మహేష్ బాబు గారు రథం మీద వెళ్తున్న అన్ని చిన్న మైక్రో డీటెయిలింగ్ అన్నీ చూస్తుంటే ఇలా టైం ట్రావెల్ చేసి అంటే అక్కడ ఆల్రెడీ యుద్ధం జరుగుతున్న టైంలోకి ఇప్పుడు ఈ టైం జనరేషన్ నుండి ఆ టైంలోకి వెళ్తారు. డైరెక్ట్ యుద్ధం జరిగిన అంటే రాముల వారికి, రావణాసుల వారికి ఇద్దరికి మధ్య జరుగుతున్న ఆ యుద్ధం ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సంజీవిని తీసుకొని వచ్చి రావాలనేది నాకు తెలిసి కుంభకర్ణుడిగా ఏదైతే కుంభ క్యారెక్టర్ ఉందో అది పృథ్వీరాజ్ గారి యొక్క ఆశ. దాంతో ఆయన వ్యాధిని జయించేసుకోవాలో, లేదంటే ప్రపంచాన్ని జయించాలనో ఏదో ఉంటుంది. కానీ నాకు నిజంగా కాన్సెప్ట్ మాత్రం మెంటల్ వచ్చేస్తుంది భయ్య. అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు తెలియట్లేదు, కానీ నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది. సో మహేష్ బాబు గారి అభిమానులకు మాత్రం ఇది లైఫ్ లాంగ్ సినిమా. ఒక్కడు ఒక పోకిరి అని ఎలా చెప్పుకుంటున్నారో ప్రపంచం ఒక వారణాసి, మహేష్ బాబు గారు అంటే ఒక వారణాసి ప్రపంచం చెప్పుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి, మన ఇండియాకి ఒక్కడు ఒక పోకిరి అని ఎలా మాట్లాడుతున్నావు మళ్ళీ చెప్తున్నా. వారణాసి అనే సినిమాతో హాలీవుడ్ తలుపులు బద్దలు కొట్టబోతున్నాడు మన మహేష్ బాబు గారు. ఇది రాసి పెట్టుకోండి. మాత్రం మహేష్ బాబు గారి అభిమానులకు కానీ, మహేష్ బాబు గారికి కానీ మళ్ళీ చెప్తున్నా, ఒక లైఫ్ టైం ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఎలాంటి సినిమా చేసినా, ఏం చేసినా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే నాకు ఆ మహేష్ బాబు గారి నాకు ఇప్పుడు కాదు అసలు ఆ కట్అవుట్కి కానీ, అసలు రాముడిగా మీరు ఆయన నాకు యాక్చువల్లీ కల్కిలో ఆ కృష్ణుడి క్యారెక్టర్ మనకి షాడోలో చూపిస్తుంటారు కదా, అప్పుడే మహేష్ బాబు గారు అయితే ఎలా ఉంటారు బాబు అని. అలాంటిది ఇప్పుడు రాముడి క్యారెక్టర్ ఆయనకు వచ్చిందంటే
చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. మహేష్ బాబు గారితో పాటు మహేష్ బాబు గారి అభిమానులు కూడా ఎంత అదృష్టం చేసుకోకపోతే ఎంత మంచి సినిమా మీకు పడద్దబ్బా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా, 15 ఏళ్ల క్రితం ఒకే సినిమా ఇప్పుడు రావడం ఏంటి? అది కూడా ఒక మైథాలజీ ఏంటి? అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పటినుంచో పాపం నువ్వు పౌరాణికాలు చెయ్యి అబ్బాయి చాలా బాగుంటావని చెప్పిన వ్యక్తి ఆయన లేకపోయిన అంటే పాపం ఆయన ఉండుంటే ఇంకా బాగుండు. ఆయన చూడండి అంటే దేవుడు ఎప్పుడు ఏది ఎలా జరగాలో రాసి పెడతాను అంటారు కదండి, ఇదే అన్న. మహేష్ బాబు గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా తర్వాత మీరు ఫ్యాన్ వార్స్ ఏమైనా పెట్టుకుంటే హాలీవుడ్ వాళ్ళతోనే పెట్టుకోండి. ఇక టాలీవుడ్ గిలీవుడ్ అవన్నీ వదిలేండి.